హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. బాగున్నారా? మీకు ఇప్పుడు నేను చూపిస్తున్న పువ్వు మనోరంజని అండి. పేరు తగ్గట్టే మనోరంజని అంటే రంజింపజేసేంత సువాసనాభరితంగా అద్భుతమైన వాసన. అది మనకి చుట్టుపక్కల 1 కిలోమీటర్ దగ్గరగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎంత మంచి వాసన అంటే అది చెప్పడానికి వాసన మనకి ఎంతో ఇష్టపూర్వకంగా ఉంటుంది. అందుకనేసి ఈ ఎంతో సువాసనాభరితమైన ఈ మనోరంజని పువ్వును కూడా లక్ష్మీదేవి, అమ్మవార్లు, లలితాదేవి ఇలా అమ్మవార్లకు పెడితే ఎంతో సంతోషపడతారంట. అందులో బాబాకు కూడా ఇది చాలా ఇష్టం అండి. సాయిబాబాకి ఎంతో ఇష్టమైన పువ్వు మనోరంజని. చాలామంది ఒకప్పుడు ఇంట్లో వేసుకునే వాళ్ళు పాములు ఎక్కువగా వస్తాయి దాని వాసనకి అనేసి భయపడి వేసుకోవట్లేదు. కానీ ఈ పువ్వు కూడా మీకు ఎక్కడ అందుబాటులో దొరికినా, ఇవన్నీ ఎక్కడ అమ్మరండి. ఇవి మనము నార్మల్గా బయట కనిపించినప్పుడు, పార్కుల్లో అలా చెట్ల దగ్గర కనిపించినప్పుడు మాత్రమే తీసుకోవాలి. చాలామంది ఇంట్లో వేసుకుంటూ ఉంటారు. కొందరు అపార్ట్మెంట్ దగ్గర కూడా అందంగా ఉంటాయని పెట్టుకుంటూ ఉంటారు. చెట్టు కూడా చాలా అందంగా ఉంటుంది. ఇలాంటి అందమైన పూలను, ఎంతో సువాసన భరితమైన పూలను మనం అనుకుంటాం ఎన్నెన్నో చేసి, ఏవేవో చేసి, అభిషేకాలు చేసి, వెండి పూలతోనూ బంగారు పూలతోనూ పూజ చేస్తేనే అమ్మవారు మనకు అనుగ్రహిస్తారని. మనస వాచ మనస్ఫూర్తిగా చేసే పూజ భక్తికరంగా, మనం ఎవరికి అన్యాయం చేయకుండా, న్యాయభరితంగా, ఒకరిని మోసం చేయకుండా, ఎవరిని కూడా మనము దుర్మార్గంగా బిహేవియర్ చేయకుండా చేస్తామో అలాంటప్పుడు కూడా అమ్మవార్లు ఎప్పుడు కానీ ఏ భగవంతుడు కానీ అనుగ్రహిస్తాడు. భగవంతుల్లో వీళ్ళు వాళ్ళు అని ఏం లేదండి. మనసా వాచ కర్మన మనం ఏ భగవంతుడిని మనం మనస్ఫూర్తిగా పూజిస్తామో ఆ భగవంతుడు మనకి ఖచ్చితంగా వాళ్ళ ఆశీర్వచనాలు, బ్లెస్సింగ్స్ మనకి ఇస్తూనే ఉంటారు. మనం కూడా వీలైనంత వరకు ఇలాంటి పూలను తీసుకొని చేస్తే, మనం బంగారు పూలతో పూజిస్తే ఎలా మనకి అమ్మవారి కటాక్షం కలుగుతుందో, ఇలాంటి పూలతో చేసినా కానీ అలాంటి కటాక్షమే కలుగుతుందండి. ఎప్పుడు కూడాను మనకి ఏది అందుబాటులో ఉంటే దాంతో చేయడానికి ప్రయత్నం చేద్దాము. లేని దానికోసం ఆశించి ఉన్నదాన్ని వదులుకొని మనం పూజించకుండా ఉండడం వద్దు. ఈ శ్రావణ మాసంలో వీలైనంత వరకు ఇలాంటి పూలు, మనోరంజని పూలు కానీ, మీకు చూపించినట్టుగా కదంబం పూలు కానీ దొరికాయంటే తప్పకుండా అమ్మవార్లకు పెట్టి అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.